కానీ ఆయన ఇంకో మాట కూడా చెప్తుంటాడు, నెట్వర్కర్స్ మీద, మార్కెటింగ్ మెంబర్స్ మీద నా ఫోకస్ ఉంటుంది. ఒకరిని కొత్తగా తెచ్చి నేను ఈ టైంలో వాళ్ళని లీడర్గా చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది, నాకు కుదరదు. అదే లీడర్నే పట్టుకుంటే ఈ డైలాగ్ నేను 2-3 చోట్ల విన్నాను. అదే లీడర్ని పట్టుకుంటే అయిపోయింది కదా, ఇంకేం అర్థాలు నేర్పించాల్సిన పని లేదు కదా. ఇప్పుడు మార్కెటింగ్ తెలియని కొత్త వాళ్ళకి అర్థాలు నేర్పించాలి. అంటే ఇది రెండో అది ఇవన్నీ నేర్పించాలి కొత్త వాళ్ళకి. అదే మార్కెటింగ్ పర్సన్కి ఇప్పుడు మేము మార్కెటింగ్ నుంచి వచ్చాము, మాకు అలా నేర్పించాల్సిన పని లేకుండా మీటింగ్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం. కాన్సెప్ట్ తెలుసుకున్నాము, ఎట్లా ఏంటి ఎన్ని రకాల ఆదాయం ఏంటి పరిస్థితి చూసుకున్నాం, తెల్ల నుంచి దీన్ని స్టార్ట్ చేసి పడేసాము, మీటింగ్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా ఎక్కడ వెనక వాళ్ళు వస్తారు ముందు వస్తారు ఇంకేం కాన్సెప్ట్ లేదు, వెళ్ళిపోయారు. అలాగే మీరు కూడా ఏంటంటే మార్కెటింగ్ పర్సన్స్, ఎల్ఐసి మెంబర్స్ అవ్వచ్చు, తర్వాత ఉంటారు కొంతమంది దాంట్లో ఇంట్లో అట్లా చేసేదను చేయలేక వదిలేసి ఉంటారు. అలాంటి కొంతమంది మార్కెటింగ్ మెంబర్స్ని పట్టుకుంటే వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ పట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో మార్కెటింగ్ మెంబర్స్ని తెచ్చుకోవాలి, మార్కెటింగ్ పర్సన్స్ ఎవరుతున్నారు. ఇలా సెలెక్టెడ్ పీపుల్ కనుక మనం తీసుకొచ్చుకుంటే కొంచెం జాగ్రత్తగా. అంటే ఇప్పుడు మీరు వంకాయలు మీ ఇంటి ముందు బండి వచ్చిందండి, బాగా కూరగాయలు బండి వచ్చింది, వంకాయలు బాగా వచ్చింది, కేజీ తీసుకుంటున్నారు. ఎలా తీసుకున్నారు, ఎలా తింటారు? అంతేగాని లాగేస్తారా? బుట్టలో లాగారు కదా, చూసి వేస్తారు కదా, గిన్నెలకి కామనే కదా అది. కాబట్టి కొంచెం అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే మిగతా నేర్చుకుంటారు ఎవరైనా. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు చెయ్యాలని తప్పనుంటే నేర్చు